సైలెంట్ ఉన్నాను. ఎవరు మనోళ్ళనా? సో నెక్స్ట్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ బై యూజింగ్ numpy యూజ్ చేసి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. ఓకేనా? బై యూజింగ్ numpy ఇంపోర్ట్ numpy. ఓకేనా? numpy ఒకటి ఇంపోర్ట్ చేసినాం. హలో, స్క్రీన్ షేర్ అయిందండి మీకు ఆన్లైన్? Yes, sir. నెక్స్ట్ చూడండి అమ్మా, ఇంపోర్ట్ numpy. మీకు డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ లో ఏమేమి చూస్తున్నారు ఇప్పుడు వరకు? డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? డిస్క్రైబింగ్ డేటా. ఇంకా మెయిన్ మీడియం కనుక్కోవడం, మెయిన్ మీడియం మోడల్ అండ్ మల్టీ కోరిలేషన్, కోవేరియన్స్, పాయింట్ ఎస్టిమేషన్, పాపులేషన్స్, శాంపుల్ డేటా తీసుకొని ఒక శాంపుల్ డేటా తీసుకొని ఇలా ఇది చేయాలి. సరే చూడండి ఒకసారి. నెక్స్ట్ చూడండి అమ్మా. నెక్స్ట్ ఏంటిది? ఇంపోర్ట్ numpy చేసిన తర్వాత numpy సమ్ అమౌంట్ ఆఫ్ డేటా తీసుకున్నాం. ఓకేనా? సమ్ అమౌంట్ ఆఫ్ డేటా దేంట్లో తీసుకున్నాం? numpy లో తీసుకున్నాం. ఇప్పుడు దాని యొక్క సమ్ ఎంత? ఏదైతే ఎక్స్ తీసుకున్నామో దాని సమ్ మనం ఏం చేస్తాం? సమ్ నథింగ్ బట్ మొత్తం యాడ్ చేసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తాం? డాట్ నథింగ్ బట్ ఎన్పి డాట్ సమ్ ఆఫ్ ఎక్స్. ఓకేనా? టోటల్ సమ్ వచ్చేస్తుంది. సో మనం ఏదైతే థియరిటికల్ గా నిన్నటి వరకు చేసుకున్నామో అంత డిఫికల్ట్ గా ఏమి కోడింగ్ లో ఉండదు. అర్థమవుతుందా? సింపుల్ లాజిక్. మనకు ఫార్ములా ఒకటి అర్థమై ఉంటే చాలు, ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది. అందుకని మిమ్మల్ని చదివి రమ్మన్నా. చదివి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది, చదవకుండా వచ్చిన వాళ్ళకి అర్థం కాదు. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ ఏంటిది? మీన్ ఎంత తీసుకుంటాం? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంతేనా? ఏదైతే డేటా ఉందో దాని యొక్క సమ్ ఆఫ్ డేటాకి యావరేజ్ వాల్యూ. సరేనా? నెక్స్ట్ ఇలానే ఫైండ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా ఎన్పి డాట్ మీన్ ఆఫ్ ఎక్స్ అయినా తీసుకోవచ్చు, లేదంటే థర్డ్ స్టెప్ ఎక్స్ డాట్ మీన్ ఆఫ్ అయినా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా సరే మనకి మీన్ వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు నేను 3 విధాలుగా తీసుకున్నా, సేమ్ వచ్చిందా డిఫరెంట్ వచ్చిందా? సేమ్ వచ్చింది. ఎలా తీసుకున్నా మనకి మీన్ వాల్యూ అనేది సేమ్ ఉంటది. నెక్స్ట్ మీడియన్ ఎలా తీసుకుంటాం? ఎన్పి డాట్ మీడియన్ ఆఫ్ ఎక్స్. ఇఫ్ ఇన్ కేస్ మీడియన్ వాల్యూ ఈవెన్ నెంబర్స్ ఉంటే ఎలా వస్తుంది? ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. మిడిల్ లో ఉన్న 2 వాల్యూస్ యాడ్ చేసి బై 2 చేస్తాం. ఓకేనా? ఆడ్ నెంబర్స్ మిడిల్ వాల్యూ తీసుకోండి. మిడిల్ నెంబర్ ఏదన్నా ఉంటే అలా తీసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ మోడ్ అంటే ఏంటండి? నెంబర్ ఆఫ్ రిపీటెడ్ మోస్ట్ రిపీటెడ్ వాల్యూ. మనం మేజర్ గా మోడ్ ఎక్కడ యూజ్ చేస్తాము? కంటిన్యూస్ డేటాకి యూజ్ చేస్తామా? డిస్క్రీట్ డేటాకి యూజ్ చేస్తామా? కంటిన్యూస్ డేటా. వెరీ గుడ్. కంటిన్యూస్ డేటాకి యూజ్ చేస్తాం, కానీ మనం ఎక్కువ యూజ్ చేసేది డిస్క్రీట్ డేటాకి. డిస్క్రీట్ డేటా నథింగ్ బట్ టెక్స్ట్ డేటా. టెక్స్ట్ డేటాకి మీడియన్ యూజ్ చేస్తారా? చేయరు. అప్పుడు మనకున్న ఛాన్స్ ఏంటి? ఇంకొకటి మోడ్ మాత్రమే. మరి మనం మోస్ట్ ఎక్కడ యూజ్ చేస్తామంటే కంటిన్యూస్ డేటాకి అని చెప్తున్నారు. అవి మన చదువులు. ఓకేనా? ఏమైందమ్మా మీరజా? మోడ్ ఎక్కడ యూజ్ చేసినాం? కంటిన్యూస్ డేటాకి యూజ్ చేస్తాం, బట్ మోస్ట్ ప్రాబబ్లీ మనం యూజ్ చేసేది మోస్ట్ టెక్స్ట్ డేటాకి, డిస్క్రీట్ డేటా. అర్థమవుతున్నా? మీ 10 మంది పేర్లు 10 ఇప్పుడు తేజాలు నలుగురు ఉన్నారు మన క్లాసులో. డిఎస్ ఆఫ్ మోడ్ తీసుకున్నప్పుడు నువ్వు ఏది తీసుకుంటావు? డేటాలో మోస్ట్ రిపీటెడ్ తేజ ఉంది. అదే కంటిన్యూస్ డేటా మీడియన్ ఫైండ్ చేస్తావా? నేమ్స్ అన్నిటికి ఫైండ్ చేయగలుగుతావా? మరి మోడే కదా మోస్ట్ రిపీటెడ్. ఏదైతే అదే మనకి మేజర్ ఇంపార్టెంట్ వాల్యూ. అర్థమవుతుందా? నెక్స్ట్ మోడ్ వాల్యూ ఫ్రమ్ సబ్పై నుంచి మనం స్టాట్స్ నుంచి ఏం చేసినామంటే మోడ్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం. చేసి మోడ్ ఆఫ్ ఎక్స్. ఓకేనా? ఏదైతే మోడ్ వాల్యూ ఉందో అది తీసుకున్నాం.
మోస్ట్ రిపీటెడ్ వాల్యూ ఏదండి 154 అంతా 3 టైమ్స్. ఒకసారి డేటాలో చెక్ చేయండి. 154 1 2 3 టైమ్స్. అర్థమవుతుందా? మోస్ట్ రిపీటెడ్ వాల్యూ ఏది 154. అందుకని ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది 3 టైమ్స్. ఓకేనా? నెక్స్ట్ మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ చూస్తున్నారా? రేంజ్, డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్, అర్థమవుతుందా? శాంపుల్ వేరియన్స్, పాపులేషన్ వేరియన్స్ అన్ని చూసినారా? సో వాటికి కూడా మనం చేయాలన్నమాట. అసలు అది చూసినారా? చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఏమ్మా చూడలే? చూసినావా? చూస్తే మంచిది. నెక్స్ట్ ఎన్పి డాట్ మినిమం ఆఫ్ ఎక్స్, మినిమం వాల్యూ ఉన్న డేటాలో మినిమం వాల్యూ ఎంతో అది అర్థమవుతుందా? సో మనం మినిమం వాల్యూ ఇలా అయినా తీసుకోవచ్చు, డైరెక్ట్ గా ఎక్స్ డాట్ మీన్ ఆఫ్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మినిమం వాల్యూ ఆర్గ్ బై యూజింగ్ ఆర్గ్ మినిమం కూడా యూజ్ చేసి మనం మినిమం వాల్యూ కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా? ఆర్గ్ మినిమం అంటే జస్ట్ ఆ వాల్యూ ఇండెక్స్ ఆఫ్ ది మినిమం ఎలిమెంట్ ఎంత పొజిషన్ లో ఉంది ఒకసారి చూడండి. అర్థమవుతుందా? ఆ పొజిషన్ వచ్చిందా? సో ఆర్గ్ మినిమం ఏమవుతుంది? పర్టికులర్ గా ఏ ఇండెక్స్ పొజిషన్ లో ఆ వాల్యూ మినిమం వాల్యూ అనేది ఉంది అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఇన్ కేసు మన యొక్క 10 పాయింట్స్ ఉన్నాయి తెలుస్తుంది. అదే 1 lakhs 1 lakh డేటా 1000 10,000 డేటా ఉంటే మనం ఫైండ్ చేయగలుగుతాం మినిమం వాల్యూ. సో మినిమం వాల్యూ ఫైండ్ చేసిన ఆ పొజిషన్ ఎక్కడ ఉందో మనకు తెలుస్తుందా? సో అందుకని ఆర్గ్ మినిమం యూజ్ చేస్తాం అనమాట. అర్థమవుతుంది? అదేం చేస్తే ఆ మినిమం వాల్యూ యొక్క ఇండెక్స్ పొజిషన్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటిది? మ్యాక్స్ 192. అది ఎన్పి డాట్ మ్యాక్స్ ఆఫ్ అయినా లేదంటే ఎక్స్ డాట్ మ్యాక్స్ ఆఫ్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్గ్ మినిమం ఎలానో ఆర్గ్ మ్యాక్స్ కూడా అలానే తీసుకుంటది. థర్డ్ పొజిషన్ లో ఉంది. ఓకేనా? నెక్స్ట్ రేంజ్ అంటే ఏంటి? మాక్సిమం మైనస్ మినిమం. మాక్సిమం మైనస్ మినిమం చేస్తే మనకి రేంజ్ వస్తుంది. మైనస్ మనకి మినిమం మాక్సిమం వాల్యూ 192, మినిమం వాల్యూ 139 చేస్తే మనకి రేంజ్ వస్తుంది అనమాట. ఓకేనా? తర్వాత మీన్ అబ్జల్యూట్ డీవియేషన్, మీన్ అబ్జల్యూట్ డీవియేషన్, అబ్జల్యూట్ డీవియేషన్. ఓకేనా? అబ్జల్యూట్ డీవియేషన్ ఏమవుతుందండి? ఏ వాల్యూస్ నెగటివ్స్ ఉన్న పాజిటివ్ ఉన్న టోటల్ డేటా మనకి పాజిటివ్ లోనే కన్వర్ట్ అవుతుంది. తర్వాత డీవియేషన్ అవుతుంది. అర్థమవుతుంది? డీవియేషన్ నథింగ్ బట్ ఎక్స్ మైనస్ ఎక్స్ మీన్ అనమాట. ఏదైతే డేటా తీసుకున్నామో ఆ ఎక్స్ మైనస్ ఆ మీన్ వాల్యూస్. అర్థమవుతుందా? మీన్ వాల్యూస్ ఎలా తీసుకుంటారు? మీన్ వాల్యూస్ ఎలా తీసుకుంటారు? టోటల్ నెంబర్ మైనస్ వచ్చిన వాల్యూ మైనస్ చేసుకుంటే మనకి వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ నథింగ్ బట్ ఎగ్జాంపుల్ 5 8 9 16 17 18 ఉంది. టోటల్ దీని టోటల్ ఎంత అవుతుంది? ఎక్స్ టోటల్ ఎంత అవుతుంది అప్పుడు? 30 అనుకోండి, 40 అనుకోండి. దాని నుంచి ఎక్స్ మైనస్ ఎక్స్ మీన్ అనమాట. అప్పుడు చేస్తే మనకి మీన్ వాల్యూస్ వస్తాయి. ఆ మీన్ వాల్యూస్ తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తాం అబ్జల్యూట్ డీవియేషన్. వాటిలో నెగిటివ్ వాల్యూస్ ఉంటే ఏమవుతాయి? మనకి పాజిటివ్ వాల్యూస్ అవుతాయి. ఓకేనా? చూడండి ఇప్పుడు నాకేమైంది? నెగిటివ్ వాల్యూస్ ఉంది. ఒకసారి నేను ఏం చేశాను? దాన్ని మీన్ అప్లై చేసినాను. నెగిటివ్ వాల్యూస్ కాస్త పాజిటివ్ అయినా అబ్జల్యూట్ డీవియేషన్ డేటా. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని అబ్జల్యూట్ డీవియేషన్ డేటా. సో మనకు టోటల్ మీన్ వాల్యూ ఎంత వస్తుంది? మనం ఏం మీన్ తీసుకున్నామండి ఇప్పుడు ఇక్కడ? మీన్ అబ్జల్యూట్ డీవియేషన్. అర్థమవుతుందా? సో మీన్ ఫైండ్ చేసినాం, డీవియేషన్ ఫైండ్ చేసినాం, అబ్జల్యూట్ డీవియేషన్ ఫైండ్ చేసినాం. నెక్స్ట్ మీన్ అబ్జల్యూట్ డీవియేషన్. మనకు కావాల్సింది మీన్ అబ్జల్యూట్ డీవియేషన్, నాట్ అబ్జల్యూట్ డీవియేషన్, నాట్ డీవియేషన్. అర్థమవుతుందా? డీవియేషన్ అవసరంలా, అబ్జల్యూట్ డీవియేషన్ అవసరం. మనకు కావాల్సింది మీన్ అబ్జల్యూట్ డీవియేషన్. అందుకని మీన్ ఆఫ్ అబ్జల్యూట్ డీవియేషన్ టోటల్ ఎంత? 4.8. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? మీన్ స్క్వేర్ డీవియేషన్. సేమ్ ఇప్పుడు ఇందాక ఎలా అవుతుందో అలానే అవుతుంది. ఇందాక మనకు అబ్జల్యూట్ అయింది, ఇక్కడ స్క్వేర్ అవుతుంది. అర్థమవుతుందో చూడండి. డీవియేషన్ ఇంటూ డీవియేషన్ స్క్వేరే కదా. తర్వాత ఏదైతే డీవియేషన్ వాల్యూ ఉందో స్క్వేర్ డీవియేషన్ లో పెట్టి దాన్ని మీన్ అప్లై చేసినారు. సో మనకి మీన్ స్క్వేర్ డీవియేషన్ ఎంతండి? 26.0. తర్వాత వేరియన్స్ నథింగ్ బట్ వేరియన్స్ అంటే ఏంటండి? వేరియన్స్ చూడండి, వేరియన్స్ అన్న మీన్ స్క్వేర్ డీవియేషన్ అన్న సేమ్. పైన రాస్తున్నది అడిగితే చెప్పట్లేదు. వేరియన్స్ అన్న మీన్ స్క్వేర్ డీవియేషన్ అన్న సేమ్. సో ఒకసారి చూద్దాం ఎంత వచ్చింది? 26.0. మీన్ స్క్వేర్ డీవియేషన్ ఎంత వచ్చింది? ఇప్పుడు వేరియన్స్ ఎంత వచ్చింది? సేమ్. సో మనకు అవి రెండు సేమ్ అని చెప్పుకోవచ్చా? నెక్స్ట్ ఏంటి? డిఫాల్ట్ గా పాపులేషన్ వేరియన్స్ ఏం తీసుకుంటది? డిఫాల్ట్ గా శాంపుల్ డేటా తీసుకోదు, పాపులేషన్ తీసుకుంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటిది? స్టాండర్డ్ డీవియేషన్. నెక్స్ట్ ఏంటిదండి? స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ నథింగ్ బట్ రూట్ ఆఫ్ వేరియన్స్.
మనకి ఏదైతే వేరియన్స్ వచ్చిందో దీనికి ఒక రూట్ అప్లై చేసినామంటే అది స్టాండర్డ్ డీవియేషన్ అయిపోతుంది. అర్థమవుతుందా? మీరు ఫార్ములా చూసుంటే ఇప్పుడు నేను చెప్పే అర్థమవుతుంది మీకు. అర్థమవుతుందండి. ఓ, అర్థమైందండి. స్టాండర్డ్ డీవియేషన్ నథింగ్ బట్ రూట్ ఆఫ్ వేరియన్స్. ఏదైతే వేరియన్స్ ఉందో దానికే స్క్వేర్ రూట్ అప్లై చేస్తే నాకు స్టాండర్డ్ డీవియేషన్ అయిపోతుంది. అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? ఎస్టీడీ ఆఫ్ ఎక్స్. ఇలా సింపుల్ గా ఫైండ్ చేసుకున్నా అలా చేసినా ఒకటే. ఇప్పుడు అలా చేయొచ్చు అని మనకు తెలిస్తే ఇది మనం సింపుల్ గా చేసుకోవచ్చు. అర్థమవుతుంది. సో మీరు రాసిన ఫార్ములాస్ లో కూడా రూట్ ఆఫ్ వేరియన్స్ ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ ఏంటిది? శాంపిల్ వేరియన్స్ ఆర్ శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్. ఇప్పుడు ఇంతకుముందు మనం తీసుకుంది మీన్ యావరేజ్ వాల్యూ. ఇప్పుడు ఏంటి? శాంపుల్ డేటా, సమ్ శాంపుల్స్ డేటా తీసుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? ఎన్పి డాట్ సమ్ డేటా తీసుకున్నాము. ఇప్పుడు ఏమవుతుందండి? శాంపుల్ వేరియన్స్ నథింగ్ బట్ శాంపుల్ రూట్ ఆఫ్ వేరియన్స్ నథింగ్ బట్ ఏది తీసుకుంటాం? మీన్ డీవియేషన్ తీసుకున్నాం. ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్. అక్కడ మీన్ శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్, మీన్ స్టాండర్డ్ డీవియేషన్ తీసుకున్నాం. ఇక్కడ శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ తీసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఏదైతే ఉందో ఆ ఎన్పి ఆఫ్ వేరియన్స్ తీసుకున్నాము, లెంత్ ఆఫ్ డేటా తీసుకుంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఏముంది? ఆ డేటాకి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే మనకి శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏముంది? పర్సెంటైల్. పర్సెంటైల్ ఎలా చేసినారు మీరు? పర్సెంటైల్ అంటే ఏంటి అసలు? ఏమా పర్సెంటైల్ అంటే ఏంటి? సపోజ్ ఒక మన క్లాస్ తీసుకుంటే ఒక 40% 40 మెంబర్స్ ఉంటే 40 మెంబర్స్ డివైడెడ్ బై పొజిషన్ అనమాట. నథింగ్ బట్ పొజిషన్. మన క్లాసులో మన పొజిషన్ ఎంతో తెలుసుకోవడానికి యూజ్ అయితే పర్సెంటైల్. ఓకేనా? సో నెక్స్ట్ బట్ సమ్ అమౌంట్ ఆఫ్ డేటా తీసుకున్నాను, ఏజెస్. అర్థమవుతుందా? ఇప్పుడు 25% కావాలనుకుంటున్నాను. సో 25% అంతా నాకు 11th పొజిషన్. ఏదైతే 11th పొజిషన్ మనకి 11 ఎక్కడ ఉందో ఈ 11 అనేది మనకి 25% అనమాట. అంటే ఏజెస్ తీసుకుంటే 25th ఏజ్ లో మనకి 11 అనేది వస్తుంది అనమాట. 11th ఏజ్ అని వస్తుంది. నెక్స్ట్ 75 ఏజ్ 43rd పర్సెంటైల్ లో ఉందన్నమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ 25, 50, 75 తీసుకున్నాం. సో ఆ డిఫరెన్స్ చూడండి ఒకసారి. 11, 31, 43 పొజిషన్స్ అవి అనమాట. 11, 25 ఉన్న వాళ్ళు 75, 50 అనేది ఇది యొక్క పర్సెంటేజ్. ఆ పర్సెంటేజ్ లో ఉన్న పొజిషన్ యొక్క వాల్యూ ఎంత? ఏజ్ ఎంత? 43 ఏజ్ వాళ్ళు, 11 ఏజ్ వాళ్ళు, అలానే 31 ఏజ్ వాళ్ళు అనమాట. అర్థమైనాయండి? ఆన్లైన్ Yes, sir. అర్థమైనాయా? వ్యర్థమైనాయా? అర్థమైంది సార్. గట్టిగా చెప్పండి అమ్మా. అర్థమైంది సార్. గౌతమి, గౌతమి అర్థమైందా? ఈ ఫార్ములాస్ అవి నేను వినలేదు సార్. అంటే మీ వినాలమ్మా, మరి పెళ్లి కాదు. వీడియోస్ షేర్ అయినాయా? వీడియోస్ వచ్చినాయా? దాంట్లో లేవు సార్ వీడియోస్ లో. 2 వీడియోస్ పెట్టారు, కావాలంటే చూడండి మీరు. నాకు 2 వీడియోస్ షేర్ చేశారు. ఇప్పుడు ఎన్ని క్లాసులు అయినాయి మీకు? స్టాటిస్టిక్స్ 4 అయినాయి. మరి ఇలా 2 వీడియోస్ వెళ్తాం ఏంటి? సరే నేను చూస్తానమ్మా. 3 ఉంటాయి, 4 అవ్వు. చూడండి అమ్మా, అర్థమైనాయా? సరే రాసుకోండి, నోట్స్ రాసుకోండి.